కాకినాడ జిల్లా పిఠాపురంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వైసీపీ నేత రావు చిన్నారావు అతని అనుచరులు మత్స్యశాఖ ఉద్యోగిపై దాడికి పాల్పడ్డారు. అందరూ చూస్తుండగానే ఉద్యోగి కాలర్ పట్టుకుని ఈడ్చుకు వెళ్లడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి జిల్లా అలిపిరి సమీపంలో నాగార్జున ధనుష్ కాంబినేషన్లో సినిమా షూటింగ్ జరుగుతోంది. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు పోలీసులు వాహనాలను మళ్లించారు. వాహనాలను మళ్లించడంతో స్థానికులు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కృష్ణా జిల్లా పామరు టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ జనసేన సంయుక్తంగా ఫిబ్రవరి 5వ తేదీ నుంచి చేపట్టబోయే పల్లెపాట కార్యక్రమం పోస్టర్ను జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్, టీడీపీ ఇన్ఛార్జ్ వర్లకుమార్ రాజా ఆవిష్కరించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన సంయుక్తంగా అధికారంలోకి వస్తుందని తాడిశెట్టి నరేష్, వర్లకుమార్ రాజా ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ పాత బస్తీలో 6 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన దంపతులు వెంకన్న, కవితలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. మంత్రి కారుమూరిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఫైర్ అయ్యారు. మంత్రి అబద్ధానికి బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు. ఊసరవెల్లి మాదిరిగా రంగులు మార్చుతూ తణుకు నియోజకవర్గాన్ని బకాసురుడి మాదిరిగా పాడు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలను కూల్చే హక్కు రెవెన్యూ అధికారులకు ఎవరిచ్చారంటూ విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, టీడీపీ నేతలు నిలదీశారు. కడపలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని అతి పురాతనమైన నవగ్రహ విగ్రహాలను కూల్చివేయడంపై అన్ని రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తహసీల్దార్ తీరును తప్పుపడుతూ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విగ్రహాలను తొలగించిన తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని, వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అంతర్రాష్ట్ర క్రికెట్ కప్ విజేత ఛత్తీస్గఢ్ రాష్ట్రకుంట గ్రామానికి చెందిన జట్టు విజయం సాధించింది. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ రాష్ట్రాల నుంచి 40 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాయి. విజేతలుగా గెలుపొందిన వారికి చీఫ్ ఇంజనీర్ బొడ్డు శ్రీధర్ ప్రైజ్ మనీతో పాటు క్రికెట్ కప్లను అందించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగానే కాదు, వ్యక్తిత్వంలోనూ నెంబర్ 1. తనకు దేశంలోనే అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. ఈ సందర్భంగా చిరంజీవిని సినీ, రాజకీయ ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, డాక్టర్ ఆనందాచారి వీరును ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించారు. రంగారెడ్డి జిల్లా మీర్పేటలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. టీచర్స్ కాలనీ ప్రైవేట్ సెలూన్లో శానిటైజర్ తాగి మహిళ ఆత్మహత్య చేసుకుంది. దేవరకొండకు చెందిన దివ్య అనే మహిళను సెలూన్ యజమాని మురళి వేధిస్తున్నాడని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపింది. తిరుపతి పుణ్యక్షేత్రం అభివృద్ధికి అందరినీ సమన్వయం చేసుకుని కృషి చేస్తానని తిరుపతి నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన అతిథి సింగ్ అన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఛాంబర్లో పదవి బాధ్యతలు చేపట్టారు. విజయవాడలో సబ్ కలెక్టర్గా పనిచేసిన తనకు తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. తిరుపతి అభివృద్ధి విషయంలో ప్రజలను, ప్రజాప్రతినిధులను, అధికారులను, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ కృషి చేస్తారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని అన్నారు తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు గల్లా నరసింహ యాదవ్. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని అన్నారు. అధికార గర్వంతో జగన్ అండ్ కో పెట్టిన కేసులు తప్పుడు కేసులు అని సుప్రీంకోర్టు తీర్పుతో వెల్లడైందని ఎద్దేవా చేశారు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్లు పంపిణీ చేశారు. ట్రాఫిక్ నియమాలు తెలియజేస్తూ ప్లాకార్డుల ప్రదర్శన నిర్వహించారు. తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకుని బైక్ను నడపాలని, కారు డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను నడపకూడదని తెలిపారు.